ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఒక మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ మట్టి ఎట్టకేలకి తన పాదాలను స్వాగతించింది. ఎన్టీఆర్ నీల్ సినిమా అధికారికంగా మొదలయ్యింది. ప్రేక్షకులని అలరించేందుకు సరికొత్త యాక్షన్ వినోదం సిద్ధమవుతోంది అని టీం పేర్కొంది. చిత్రీకరణకి సంబంధించిన ఫోటోలని సైతం పంచుకుంది. ఇందులో నీల్ యాక్షన్ సన్నివేశాల్ని డైరెక్ట్ చేస్తున్నట్లు కనిపించారు. ఎన్టీఆర్ ఇంకా ఈ చిత్రంలో భాగం కాలేదని సమాచారం. మార్చి నుంచి ఆయన ఈ చిత్రం సెట్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎన్టీఆర్ 31 కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక ప్రత్యేక సెట్ని సిద్ధం చేసి అక్కడి సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్కి జోడీగా రుక్మిణి వసంత్ కనిపిస్తుందని మలయాళ యువ హీరో టోమియో థామస్ కీలక పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలిసింది. రామోజీ ఫిలిం సిటీలో అధికారికంగా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ మేరకి అక్కడ భారీ సెట్ ను నిర్మించగా రామోజీ ఫిలిం సిటీలోనే దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్ లో 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్కి సంబంధించిన సన్నివేశాలు మాత్రం లేవని టాక్ నడుస్తోంది. బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందుకుంటున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి చివరి కల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. కానీ పనుల కారణంగా షూటింగ్ ఆలస్యం కాగా మార్చి నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మేకర్స్ ఇంకా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.